ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తూ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అంటూ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి, పొగాకు వంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వ్యాపారస్తులు పొగాకు బోర్డును నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు భిన్నంగా వ్యవహరిస్తూ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్నె శ్రీనివాసరావు, నాపరెడ్డి, బీసీసీల అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మనం మిర్చి చూద్దాం. మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల దాకా పలికితే రైతాంగం గత 5 సంవత్సరాల్లో మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం 13,500 రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం వాళ్ళు ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్లో ఇవాళ 7,000 నుంచి 10,000 మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక, కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం అయితే 13,500 తోటి కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం. ఇక పొగాకు విషయానికి వద్దాం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వసారి కూడా పంట వేసి పొలాల్లో మల్లెబడి అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది. పంట 20% నుంచి 40% దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారనే నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారితీశారు వ్యాపారస్తులు. రోజు 15 నుండి 20% బేళ్లు నోబిడ్ అని చెప్పి కొనకుండా వెనక పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడికి గురై ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం. పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే 2019-20 సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా 50 రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు 200 కోట్ల రూపాయలు మార్కెట్ డబ్బులు ఇచ్చి 100 రూపాయలు తక్కువ కాకుండా అంటే చివరి గ్రేడ్ కూడా 100 రూపాయలు తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవటం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం, పిల్లల చదువులకైతేమి వీటన్నీ చదివించుకోగలిగారు. ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పూర్వ స్థితి. ఆయన వస్తే కరువు అన్న వస్తుంది, పంట పండదు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు. అది కాలం మహిమో ఏంటో అర్థం కాదు. కానీ ఆయన అయితే వ్యాపారస్తులు కొమ్ము కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మార్కెట్లో ఇంటర్వ్యూని కమ్మంటే ఇంటర్వ్యూని కాకుండా మార్కెట్ని పోటీలో దించకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది.
కొంత క్వాంటిటీని గవర్నమెంట్ కానీ కొని పక్కకు లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో మార్కెట్ కూడా గత 2 దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయటంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోలే. వాళ్ళకి 10 రూపాయల లాభం వచ్చినాయి సంస్థల కంటే. ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులను కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు పోతుంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు మొద్దు నిద్ర నటిస్తున్నారు? మా ప్రభుత్వంలో మేము చేసాం కాబట్టే, అదే పెద్ద విచిత్రం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం. జగన్ గారి గవర్నమెంట్లో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కనిపెట్టి కందులు, శనగలు, జొన్నలు, మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు. ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాళ్ళు. రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లో అమ్ముకోమన్నాడు. లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది. ఇవాళ మీరు కందులు కొనలేదు, ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు. మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం, రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు రేషన్ షాపులో కందిపప్పు ఇవ్వట్లేదు. ప్రొక్యూర్మెంట్ తక్కువ, ప్రొక్యూర్మెంట్ లేదు, ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే. ఇక్కడ సివిల్ సప్లైస్లో ఇవ్వలేదు. మా ప్రభుత్వాలు అయితే పోటీపడి మద్దతు ధర గవర్నమెంట్ ధరకు కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీపడి కూడా కందులు కొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వటం జరిగింది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి లోపించింది. ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు. ఇవన్నీ తెలిసిన మనిషి. ఒక నిర్లక్ష్య భావం, రైతులంటే ఒక నిర్లక్ష్య భావం. రైతులు మీ పార్టీ చందాయి లేరు కాబట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం. అదే వ్యాపారస్తులు చందాలు ఇస్తారు కాబట్టి వ్యాపారస్తులు మాటే చెల్లుతుంది ఈ ప్రభుత్వాలని సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు మేల్కోవాలి, ప్రజాప్రతినిధులు మేల్కోవాలి. నిద్ర నటిస్తున్న చంద్రబాబుని నిద్ర లేపి మార్కెట్లోకి, పొగాకు మార్కెట్లోకి మార్కెట్ని తీసుకొచ్చి పోటీగా కొనిస్తేనే ఈ సంవత్సరం రైతాంగం బయటపడే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యావరేజ్ 270-280 రూపాయలు లేదే ఇవాళ బ్రైట్ వెరైటీకి 280 ఇస్తున్నారు టాప్ ప్రైస్ కింద. చివరి రేటు 220-230 అంటున్నారు. ఇంకా 20% బేళ్ళు వెనక్కి కొడుతున్నారు. అంటే రేపు 100 రూపాయలకు 120 రూపాయలకు కొనే ఉద్దేశం ఉంది. అంటే ఆ లెక్కలో చూస్తే 200 రూపాయల లోపే మా యావరేజ్ ప్రైస్ వచ్చింది. అది గిట్టుబాటు కాదు. ఈ సంవత్సరం 270 రూపాయలు యావరేజ్ ప్రైస్. మొత్తం అన్ని గ్రేడ్లు కలిపి రాండి నష్టపోతారు. కాబట్టి మార్కెట్ని రంగంలో దించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆక్వా రైతులకి అనేక వరాలు ప్రకటించింది నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ముందు అందరికీ ₹1.5 పవర్ ఇస్తా అన్నాడు. తర్వాత ట్రూఅప్ ఛార్జీలు తీసేస్తా అన్నాడు. వాళ్ళకి ఇంటెన్సివ్స్ లాగా ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తానని చెప్పి అన్నాడు. ఏవీ లేవు. మేమేం చేసామో గుర్తు చేస్తున్నాం. మా హయాంలో 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా ₹1.5 కరెంట్ ఇవ్వటం. తర్వాత 2019-20 కోవిడ్ టైంలో కోవిడ్ వంక చూపించి వ్యాపారస్తులు రైతుల దగ్గర కేజీకి 150 రూపాయలకి లోపు కొని, అంటే మార్కెట్ బయటికి లేదని చెప్పి స్పెక్యులేషన్ చేయడం కోసం అతి తక్కువ ధరలకి కొనేటప్పుడు కొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయ్యి 220 రూపాయలు తక్కువ కొంటే నేను ఒప్పుకోనని చెప్పి వ్యాపారస్తులు మేడం మీద కత్తి పెట్టి 220 రూపాయలకి తక్కువ కాకుండా 100 కౌంటు, అక్కడి నుంచి కౌంటు తగ్గే కొద్ది రేటు పెంచి
ప్రభుత్వం కొనిస్తే ఆ సంవత్సరం రైతులు బయటపడ్డారు. ఈ కొన్న వ్యాపారస్తులు కూడా నష్టపోలా. అంటే వ్యాపారస్తులందరూ చంద్రబాబు నాయుడు తొత్తులుగా చందాలు ఇచ్చి ఇప్పుడు ట్రంప్ మీదనో అమెరికా మీదనో ఆంక్షల మీదనో వంకబెట్టి దోపిడీ చేయాలని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఆక్వా వ్యాపారస్తులందరూ 5 నుంచి 10 రెట్లు పెద్దవాళ్ళు అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత ఒత్తిడి చేసుకొని ఇస్తే మీరు ఎక్కడ నష్టపోలా. మీకు ఆ మార్కెట్ కొత్త మార్కెట్లు ఎత్తుక్కున్నారు. ఇవాళ వరల్డ్లో భారతదేశం కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు లీడ్ చేస్తున్నాయి. కనికరం చూపించమని వ్యాపారస్తులు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. వాళ్ళని నియంత్రించమని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులను అడిగినప్పుడు ఆ రోజు మంచి ధర ఏమని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇంపోర్టు తల్లి రొయ్య దిగుమతి చేసుకునేటప్పుడు లేకపోతే ఫీడ్కి సంబంధించిన ఇంపోర్టు వస్తువులు మినరల్స్ విటమిన్స్ ఇట్లాంటి దిగుమతి చేసుకునేటప్పుడు 28% సుంకం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆగమేఘాల మీద 5%గా తగ్గించడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో ఎంత కేరింగ్గా ప్రతి విషయంలో పనిచేశాడనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా. మరి ఇవాళ ఆ రోజు సోయా అంటే ఫీడ్కి ఎక్కువగా వాడే సోయా ధరలు 100 రూపాయలు పైగా ఉంటే ఇవాళ అది 30 రూపాయలకు వచ్చినాయి సోయా కేజీ. మరి వ్యాపార మిల్లులోళ్ళు ఫీడ్ మిల్లులోళ్ళు ధరలు పెంచుకుంటే వాటిని తగ్గించాల్సిన వాటి మీద నియంత్రణ మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా పార్టీ హయాంలో ఒక ఆక్వా అథారిటీ అని రైతుల్ని అసంఘటితంగా ఉన్న రైతులందరినీ సంఘటితపరిచి ఒక అథారిటీ నిర్ణయించి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి సీడ్ కల్తీ లేకుండా ఫీడ్ కల్తీ లేకుండా వాటి రేట్లను నియంత్రిస్తూ వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా అత్యంత జాగ్రత్త తీసుకొని వ్యాపారస్తులకు కూడా నష్టపోకుండా సపోర్ట్గా నిలబడిన ప్రభుత్వం మాది. మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? అక్కడక్కడ అమెరికాలో సుంకాలు పెంచాడని చెప్పి అది అతను బ్యాన్ కూడా పెట్టాడు. అయినా మీరు ఆ సుంకాలు దెబ్బని చెప్పి వంకబెట్టి వాళ్ళ దిగ్గోసి రైతుల కాడ అడుగుతూ ఉన్నారు. సోయా ధరలు తగ్గిన రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మేత రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీరు దాన్ని రివ్యూ చేసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారు. ఈ రకంగా పొగాకు వ్యాపారస్తులకు కానీ మిర్చి వ్యాపారస్తులకు కానీ ఆక్వా వ్యాపారస్తులకు కానీ ఇది వ్యాపారుల పక్షం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మీకు డొనేషన్లు ఇస్తారు, రైతులు డొనేషన్లు ఇవ్వలేరు. మేము రైతుల పక్షం, మీరు వ్యాపారుల పక్షం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ జిల్లా శాసనసభ్యుల్ని మంత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు బాధ్యత తీసుకొని నిద్ర నటిస్తున్న చంద్రబాబు నాయుడిని నిద్ర లేపండి. మీరు గెలిచారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ చేతులు కాలేక మొత్తం నష్టపోయినా చేయగలిగింది ఏం లేదు. రైతాంగం నష్టపోతలకే మీరు అలర్ట్ అయ్యి పోటీ మార్కెట్ని ప్రభుత్వాన్ని ఎంటర్ చేసి పోటీ మార్కెట్ నిలబెట్టాలని రైతాంగాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు కోల్డ్ స్టోరేజ్లో ప్రతి క్వింటాకి 1500 కాడికి కలిపి రైతుల అకౌంట్లో జమ అయింది. బోనస్ ప్రకటించింది. అదే మేము అంత కేర్ తీసుకున్నాం, మీరు కేర్ తీసుకోవట్లేదు అనేది మంచి కరెక్ట్. అదే మా ప్రభుత్వంలో 2019-20లో శనగలు దారుణంగా నష్టపోయారని తెలిసి అమ్ముకోలేక రైతులు కోల్డ్ స్టోరేజ్ నిలబెట్టుకొని అమ్ముడుకోలేకపోతే ఆ రోజు స్టాక్ వివరాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి కింటాకి 1500 కాడికి నేరుగా రైతుల అకౌంట్లో జమ వేశారు బోనస్ లాగా పంట పండించినందుకు. మరి వాళ్ళ పరిస్థితులు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనే పరిస్థితులు లేవు. బోనస్లు మా ప్రభుత్వం బోనస్లు కూడా ఇచ్చింది. ఇది రైతాంగం గుర్తుపెట్టుకోవాలా. మీ శాసనసభ్యులు కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఒకసారి మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా ఎంపీలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో లో గ్రేడ్ ధరలు పడిపోతున్నప్పుడు ఒక డెలిగేషన్ మన జిల్లా నుంచి ఒక కంపార్ట్మెంట్ రైతులు వెళ్ళి డెలిగేషన్ ద్వారా సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఒత్తిడి తీసుకొస్తే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా కేజీకి 20 రూపాయల కాడికి బోనస్ ఇచ్చింది.
ఏదో ఒక గ్రేడ్ తక్కువ రేటుకి చివరిలో ఏదైతే తక్కిచ్చి అమ్మారో దాని మీద 20 రూపాయలు బోనస్ ప్రకటించింది. అది ఆ రోజు మా ఎంపీలు ఒత్తిడే, వైవి సుబ్బారెడ్డి గారి ప్రెసిడెంట్ ఆ రోజు జరిగింది. ఈ రోజు అంటే ముందే చెప్తున్నాం, మార్క్ తర్వాత జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక మా గవర్నమెంట్లో డబ్బులు ఇచ్చి కొనిచ్చాడు. కొన్నాక మార్కెట్కి లాభం వచ్చింది. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వానికి నష్టం రాదు, లాభమే వస్తుంది. మీరు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక గ్రేడ్ని ఒక 10 మిలియన్లు 20 మిలియన్లు కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుద్ది, మీకు లాభం వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఓకే, టీడీపీ అధికార పక్షంలో ఉంది, అది ఒక పార్టీ. మీరు బీజేపీకి దూరం కాదు, ఎన్డీఏకి దూరం కాదు. మేము దూరమే లేదు, మేము దూరమే. కేంద్రం మీద కూడా ఒత్తిడి చేస్తాం, మా పార్లమెంట్ సభ్యులను చెప్తాము, వాళ్ళు కూడా పార్లమెంట్ లో మాట్లాడతారు. కూటమి మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదు లేదు లేదు, మా ఫ్లోర్లో ఇదిగో మా నాళ్ళు అందరూ ఫ్లోర్లో రైతు నాయకులే. ఫ్లోర్లో మేము అలర్ట్ చెప్తున్నాము, మొదటి 2 క్లస్టర్లు అమ్ముకోకపోతే కూలీలకు కూడా ఇవ్వలేదు. పచ్చాకు కూలీలు ఉంటారు కదా, కూలి ఖర్చులకు ఇవ్వాలి కాబట్టి మొదటి 2 విడతలుగా అమ్ముకున్నాక తర్వాత స్టార్ట్ చేద్దామని ఇప్పుడు ఇదంతా అలర్ట్ చేసే ప్రోగ్రాం. ఓవర్ నైట్ మనం పోయి బోర్డు లాపితే అది అర్థం కాదు. ఏదో ఒక ఉద్యమం తీసుకురావాలా, ఏదో ఉద్యమం రావటం, రైతుల్లో ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ రోజు మేమంతా అలర్ట్ చేస్తుంది, సన్నాయత్తం చేస్తున్నాం. మా ఇన్ఛార్జీలు కూడా మిగతా బోర్డులు కూడా అందరూ రేపటి నుంచి వెళ్తారు పొగాకు మీద. ముందు అంటే అది సంఘటితంగా ఒక చోట ఉంటారు కాబట్టి అక్కడ పోయి మా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సుబ్బారెడ్డి గారు కూడా దీంట్లో యాక్షన్ పర్యవేక్షణకు వస్తాడు. ఆయన నాయకత్వంలో పార్టీ టోటల్గా ఇన్వాల్వ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెన్షన్లోనే ఉన్నాడు, ఆయన అప్రమత్తంగానే ఉన్నాడు. రైతుల పరిస్థితి ఏంది అని చెప్పి వాకప్ చేశారు నన్ను. నేను అదే 2 క్లస్టర్లు కొంత కూలీల కోసం అమ్ముకుంటున్నారని నేను చెప్పడం అయింది. రైతుల్లో అలజడి లేచినాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా దీనికి మద్దతుగా నిలబడతాడు, రైతాంగాన్ని మద్దతుగా డిమాండ్ పెంచుతాడు. గత వారం రోజులుగా పేపర్లో వస్తూ ఉంది, కేశవరాజుకుంటలో ఒక 5.5 ఎకరా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేసి అది ఆక్రమిస్తున్నారని అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి. నిన్న మా పార్టీ పట్టణ నాయకులు కూడా, నగర అధ్యక్షుడు, కార్పొరేటర్లు, మా ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పరిశీలనకు పోయించారు. మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ 5 ఎకరాల గురించి మనం ఆందోళన చెందుతుంటే ప్రజలందరూ ఇంకా పక్కన కూడా ఇంకో 2 ఎకరాలు దున్నారు, వాళ్ళు అదే క్రమంలో దున్నుకుంటూ పోతున్నారు. పత్రికల్లో వస్తున్న అధికారుల చలనం లేదు కాబట్టి ఇంకో 2 ఎకరాలు దున్నారంట. చలనం లేదు కాబట్టి, అధికారుల చలనం లేదు కాబట్టి ఇంకో 2 ఎకరాలు దున్నారు. మరి పచ్చిబూతుగా ఉంది పాలన చూస్తే అని చెప్పి నిన్న మా నాయకులు పోయించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి సిట్టు ఆ రోజు మా ప్రభుత్వంలో మేమే సిట్ వేయించాం, నేనే కంప్లైంట్ ఇచ్చాను పర్సనల్గా, మీ అందరికీ తెలుసు. నేను వెంటబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలామంది బాధితులతోటి పోలీస్ కేసులు కట్టించాను. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు వాటి మీద విచారణ మొదలుపెట్టలేదు. మళ్ళీ ఆక్రమణలో ప్రభుత్వ భూముల జోలికి వెళ్తూ ఉన్నారు. మొన్న 16వ డివిజన్లో అగ్రహారం పోయే రోడ్లో 1 ఎకరా 20 సెంట్లు కబ్జా చేయబోయారు. అక్కడ మా స్థానిక కార్యకర్తలు పోయి అడ్డుకుంటే దాన్ని ఆపారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కేశవరాజుకుంట కాడ 5.5 ఎకరం, మళ్ళీ ఇంకో 2 ఎకరాలు దున్నారంట. వీటి మీద ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి, ఆయనే బాధ్యత వహించాలి. ఎందుకంటే అధికారులు కదలికలేదు, అక్కడ ఆక్రమణలు ఆగట్లేదు అంటే దీని వెనక ఒత్తిడి ఉంటేనే కదా. ఈ ఒత్తిడి ఉంది లేనిది అది ఏ భూమి అనేది మీరు ఆర్డీఓ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారా, మీరే స్టేట్మెంట్ ఇస్తారా అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మనల్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల సమస్యలు మనం తీర్చడానికి కానీ తెలియనట్టుగా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు. దీని మీద స్పందించాలి. ఇప్పుడు నేను చెప్పిన రైతాంగం కష్టాల మీద కూడా ఎమ్మెల్యే స్పందించాలి. మీ జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతాం.